రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోంది. ఒకప్పుడు పవన్ శైలిని తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆయన బాటలోనే తనదైన సేనతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు నేతల పార్టీల పేర్లలోనూ సేన అనే పదం ఉండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో కవిత పవన్ పై అనేకసార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగుల విరామంలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయనది పార్ట్ టైం పాలిటిక్స్ అని కవిత ఎద్దేవా చేసేవారు. రాజకీయాలు అంటే సినిమా సెట్ కాదు, 24 గంటలు ప్రజల్లో ఉండాలి అంటూ హితబోధ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఇష్యూపై పవన్ వైఖరిని ఎండగడుతూ ఆయన కేవలం ప్రశ్నిస్తాను అని చెప్పడమే తప్ప పరిష్కారాలు చూపడం లేడని విమర్శించేవారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన కవిత ఇప్పుడు రాజకీయంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని ప్రకటించారు. పవన్ తన పార్టీని జనసేన అని పేరు పెడితే కవిత తన రాజకీయ ప్రయాణానికి సేన అనే పదాన్ని ఎంచుకోవడం ఆసక్తికరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన సామాజిక మార్పు కోసం, ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అని పవన్ చెబుతారు. తెలంగాణ సెంటిమెంట్, మహిళా సాధికారత, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తెలంగాణ జాగృతి నెట్వర్క్ ను వాడుకుని రాజకీయంగా ఎదగాలని కవిత భావిస్తున్నారు. మరి అటు ఆంధ్రప్రదేశ్ లో పవన్ జనసేన ప్రభావాన్ని చూపిస్తుండగా, ఇటు తెలంగాణలో కవిత ఏర్పాటు చేయబోయే సేన ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్